జీవన్మం చతుర్భుజం ప్రసన్నవదనం చారు
నువ్వు ఆ దేవుణ్ణి ఏమనం కోరుకున్నావు? చూడండి, నేను అడుగుతున్నానే ఆ భగవంతుడు నాకు ఒక గొప్ప వరాన్ని ప్రసాదించాడండి. ఇంతకీ ఆ భగవంతుడు నీకేమనం చూడండి, తన హృదయ కవిల్లో నన్ను ఒక దేవతగా ప్రతిష్ఠించుకొని నిత్య నియమాలతో నాకు దైవం లాంటి ఒక మంచి భర్తను కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించే ఇద్దరు మగులు ఆ భగవంతుడు నాకు వరంగా ప్రసాదించాడు. ఎన్ని నోములు వచ్చినా ఎన్ని పూజలు చేసినా ఆ భగవంతుడు ఎప్పటికీ తీర్చుకోలేనండి. చూడు పండు, నువ్వు సింహ నరసింహని వాళ్ళ చదువు విషయంలో కానీ వాళ్ళ పెంపకం విషయంలో కానీ ఏ లోటు లేకుండా చూసుకున్నావు. నువ్వు నాకు భక్తులు, నా కోరికను సుబ్రతం పండు. ఏమండి, మర్చిపోయాను, ఇది విన్నారా? సింహ నరసింహ జాగింగ్కి వెళ్ళండి. ఏమండి, ఇది చూడండి, మన సింహ నరసింహ ఫోటోలు పేపర్లో వేశారండి. సరే, నేను చదువుతాను, మీరు వినండి. ఈ రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులు సింహ ఐఏఎస్ లను నరసింహ ఐపీఎస్ లను మొదటి ర్యాంకులు సాధించారు. అందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఏమండి, చూసారా? సింహ నరసింహ మన ఆశలను ఆశయాలను ఎలా నెరవేర్చగలుగుతారండి? చూడు పండు, ఈ గొప్పతనం నాది, మనిద్దరిది. అబ్బా, ఏ మాట కామాట, నాకు మాత్రం ఈ రోజు చచ్చేంత ఆనందంగా ఉందండి. చూడు పండు, ఈ ఆనంద సమయంలో నీకు ఒక మంచి బహుమతి ఇవ్వాలనుకున్నా. బహుమత ఏంటండి అది? బహుమతి కావాలంటే మరి పండు ఆ, బహుమతి కావాలంటే కళ్ళు మూసుకోవాలా? నీ ఇష్టం. మరి బహుమతి కావాలంటే తప్పదంటారా? ఆగండి. చూడండి, ఈరోజు మీకంటే ముందుగా నేనే మీకు బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాను. చూడు పండు, నువ్వు నాకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నావా? ఏ బహుమతి ఇవ్వాలనుకుంటున్నావు? అది అంటే మీరు కూడా కళ్ళు మూసుకోవాలి. మరి అంటే నేను కూడా కలుగుతాను. బహుమతి కావాలంటే కళ్ళు మూసుకొని తీరాలి. తప్పదంటావా? మరి తప్పదు, కళ్ళు మూసుకోండి. ఏమండి? 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 ఏంటి అలా శిల విగ్రహంలా నిలబడిపోయారు? పండు, ఒక్క బహుమతి అని ఒక్క తిప్పుకోనివ్వకుండా ఇన్ని బహుమతులు వేస్తుంటే నువ్వు చాలా ముద్దొస్తున్నావు. అవునా? అది సరే, అంత అందంగా కనిపిస్తున్నానా? నీ వెచ్చని కౌగిలిలో కనివి తీరా వదిలిపోవాలని పండు. మాటలకే తక్కువలేదు. ఈ మధ్య మాటలు బాగా నేర్చాడు అబ్బాయి. ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు పండు. నిజంగానండి? చూడు పండు, నా కనిపాపల్లో నీ ప్రతిబింబాన్ని చూసుకో, నీకే తెలుస్తుంది నువ్వు ఎంత అందంగా ఉన్నది. లేదండి, నేను రోజు ఎలా ఉంటున్నానో ఈ రోజు కూడా అలానే ఉన్నాను. ఏ లేదు, ఈరోజు నీలో ఏదో కొత్తదనం కొట్టొచ్చినట్టుంది. ఎక్కడొచ్చిందబ్బా నీకు ఈ అందం? ఆ, ఈ చీరలో వచ్చింది నీకు ఈ అందం. అదేం కాదండి, నేను రోజు ఎలా ఉన్నానో ఈ రోజు కూడా అలానే ఉన్నానండి. కాదు కాదు, ఒక్క విషయం. ఒక్క నిమిషం, ఈ చీర విప్పదీస్తే తెలుస్తుందో చీర కట్టుకుంటే నీకన్నా వచ్చిందో లేక నీ వల్ల ఈ చీర కంద వచ్చిందో. ఓ, అంత లేదు, ఆశ ఓన్లీ.
పని పని సా పని పని సా సగ సగమా సగ సగమా కులుకేది కనపడి ఏమైందో ఏమో. లోకాలను జోకొట్టే పనిలో ఉందేవో కొంగు విడిచిపెట్టని నా సిక్కెత్తుపోయిందో. జత పురుషుని చేరేందుకు సిగ్గుపడిందేవో